సినిమా పరిశ్రమ ఎంత గొప్పదో ఎంత ఆక్టోపస్సో చెప్పుకోవాలంటే జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి రచయితను కూడా వాడుకున్నటువంటి ఘనాపాటి సినిమా చరిత్ర. ఆరుద్ర అయితేనేమి, శ్రీశ్రీ అయితేనేమి, ఆత్రేయ అయితేనేమి, వీళ్ళందరూ రచనా రంగంలో సాహిత్యంలో హేమాహేమీలో అని చెప్పుకోవాలి. వీరందరినీ ఒక పల్లవి 2 చరణాలు 3 చవరాలకి కుదిచ్చేసినటువంటి ఘనాపాటే సినిమా పరిశ్రమ. లేకపోతే డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి ఏంది, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఏంది, సినిమాకు సంబంధించి అద్భుతమైన పాటలు, కమర్షియల్గా విపరీతమైన సక్సెస్ సాధించినటువంటి పాటలు రాయటం ఏంటి, త్వమేవాహం లాంటి రచన చేసినటువంటి ఆరుద్ర సినిమా పాటలు రాయటం ఏమిటి, మహాప్రస్థానం చేసినటువంటి శ్రీశ్రీ సినిమా పాటలు రాయటం ఏమిటి. సినిమా పాటలంటే చిన్న చూపని కాదు, సినిమా ఆర్థికంగా మనిషికి ఒక సపోర్ట్ ఉంటుంది. కాబట్టి ఈ ఉద్యమాల వైపు ఉన్నటువంటి వాళ్ళు, ఈ రచనా రంగంలో బ్రతికినటువంటి వాళ్ళు కమర్షియల్గా సంపాదించుకోలేని పరిస్థితుల్లో 2 పడవల ప్రయాణం చేసి సినిమా పరిశ్రమలో కూడా ఒక స్థాయిని, ఒక విలువను సంపాదించుకున్న వాళ్ళే. అయినా కూడా ఏ పాట పడితే ఆ పాట రాయకుండా కూడా కొంత కమిట్మెంట్గా ఉన్న వాళ్ళు కొందరైతే, కొందరు అవసరానికి బట్టి ఎటువంటి పాట రాయాలన్నా కూడా రాసేదానికి సిద్ధపడిన వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు. అంతే, మాయాజాలం మనీ సర్వం కాబట్టి తప్పదని అలా రచయితలు కూడా చాలా వరకు సినిమా పరిశ్రమలో కమర్షియల్గా మారిపోయారు.